మీరు చూస్తున్నారు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో షైన్ BS6 వెహికల్కి ఫ్యూల్ పంప్ అనేది బ్లాక్ అయిపోయింది. పెట్రోల్ అనేది సప్లై ఏమాత్రం లేదు. దానివల్ల ఏమిటంటే పెట్రోల్ సప్లై లేకపోవడంలో స్టార్టింగ్ ప్రాబ్లం, తర్వాత పెట్రోల్ లేకుండా వెహికల్ పోతుంది చూడండి, పికప్ లేకుండా ఆఫ్ అయిపోవటం, అలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాడు కస్టమరు. మా టెక్నీషియన్స్ అన్ని ఫ్యూల్ ఇంజెక్టర్ తర్వాత పంపు అంతా క్లీన్ చేసినా కానీ ప్రాబ్లం అయితే సాల్వ్ కాలేదు. తర్వాత ఏమిటి ఫ్యూల్ పంప్ చేంజ్ చేయాలన్నారు. దానికోసం అయితే మేమైతే ఫ్యూల్ పంప్ అయితే చేంజ్ చేస్తున్నాము. ఇలాంటి ప్రాబ్లం అయినా మీ వెహికల్ ఏదా యాక్టివ్ అయినా, యూనికాన్ అయినా, షైన్ అయినా ఏ వెహికల్కైనా ఫ్యూల్ పంప్ అనేది మామూలుగానే వస్తుంది BS6 మోడల్స్కి అయితే. ఇప్పుడు వచ్చే వెహికల్స్ ఓనా వెహికల్స్కి అంతా ఫ్యూల్ పంప్ అనేసి ఉంటుంది. ఫ్యూల్ పంప్ కాస్ట్ వచ్చి మళ్ళీ చెప్తాను చూడండి లాస్ట్ వరకు. ఫ్యూల్ పంప్ అయితే చేంజ్ చేస్తున్నారు, దీన్ని అయితే క్లీన్ చేసి వేసినారు కాబట్టి అయినా కానీ ఏం యూజ్ అయితే లేదు. దానికోసం అయితే చేంజ్ చేస్తున్నారు, దానికోసం రిమూవ్ చేస్తున్నారు. ఈ షైన్ BS6 వెహికల్కి ఏమంటే పెట్రోల్ ఫిల్టర్, తర్వాత ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్ అనేసి 3 ఫిల్టర్లు అయితే వస్తాయి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏమంటే పెట్రోల్ సప్లై అనేది కరెక్ట్గా కాకపోవడం వల్ల అయితే ఈ ప్రాబ్లం అయితే వచ్చింది. దాంతోపాటు ఏమంటే బయట అయితే పట్టుకోవద్దండి. పెట్రోల్ అయితే లోకల్ పెట్రోల్ ఉంటుంది చూడండి, బయట మీ దగ్గర అట్లాంటి పెట్రోల్ అయితే పట్టద్దండి. ఎందుకంటే క్లీన్గా లేకపోతే ఇవంతా డస్ట్ అయ్యి ఫుల్ బ్లాక్ అయిపోయి ఇలా పంప్ అయితే పోతుంది. ఈ ఫ్యూయల్ పంప్ కాస్ట్ వచ్చి 2700 చేంజ్ అట్లా పడుతుంది కాస్ట్ అయితే. దీన్ని రిమూవ్ చేయడానికి అయితే స్పెషల్ టూల్స్ అనేసి ఉంటాయి. మామూలుగా దీనికి ఆన్ అండ్ ఆఫ్ అలా అది ఏమి ఉండదు. మనము కీస్ ఆన్ చేస్తానంటే దీనికి పవర్ సప్లై అనేది అవుతుంది. పవర్ సప్లై అయినప్పుడు ఏమిటంటే దానికి ఇంజిన్కి ఎంత పవర్గా పెట్రోల్ అంపివ్వాలి అనేసి అయితే దీంట్లో ECUలు ప్రోగ్రామ్ చేసి ఉంటారు. BS4 లాగా ఆన్ అండ్ ఆఫ్ అలాంటివి ఏమి ఉండవు. మనం కీస్ ఆన్ చేస్తానట్లే దాంట్లో అదే ఇప్పుడు మీరు చేంజ్ చేస్తున్నామంటాను చూడండి పెట్రోల్ పంపు, ఆ పంపు నుంచినే దానికి ఇంజెక్టర్ పోయి తర్వాత ఇంజన్కి అయితే సప్లై అవుతుంది. అలా కాకపోవడం వల్ల దానివల్ల ఏమిటంటే మనకి రన్నింగ్ ఆఫ్ అనే ప్రాబ్లం అయితే వస్తుంది. దానికోసం అయితే చేంజ్ చేస్తున్నారు ఈ వెహికల్కి ఫ్యూల్ పంప్. ఆ స్పెషల్ టూల్స్ యూజ్ చేయకపోతే ఏమిటంటే పెట్రోల్ డైరెక్ట్ కింద పోయి అంతా వేస్ట్ అయిపోతుంది. దానికోసం అయితే స్పెషల్ టూల్స్ అయితే యూజ్ చేసి దాన్ని అయితే రిమూవ్ చేసినారు. చూశారు కదా, రిమూవ్ చేసినారు. అయినా కానీ పెట్రోల్ కొంచెం అనేది లీక్ అయింది. ఇప్పుడు ఆ సెట్టే చేంజ్ చేయాలి. BS6 వెహికల్స్కి ఏమిటంటే పెట్రోల్ ఫిల్టర్ బ్లాక్ అయినా కానీ మనకి పెట్రోల్ సప్లై లేదు. పెట్రోల్ ఫిల్టర్ కానీ చెక్ చేసుకోవాలి BS6 వెహికల్స్కి అయితే. ప్రతి ఒక్క 10,000 కిలోమీటర్స్కి ఒకసారి ఏమిటంటే ఫ్యూల్ ఇంజెక్టరు, పెట్రోల్ ఫిల్టరు అంతా క్లీన్ చేయిపోయండి, బ్లాక్ అయితే చేంజ్ చేయిపోయండి. లేదంటే మన వెహికల్ అయితే పికప్ అయితే ఉండదు. ప్రతి ఒక్క BS6 వెహికల్కి పెట్రోల్ పంప్ అనేసి వస్తుంది. ఇది చూస్తున్నారు కదా, వైట్గా చూడండి, అదే ECU. మన వెహికల్కి ఎంత పవర్ అంపేయాలి, బ్యాటరీకి ఎంత పవర్ ఎక్కాలి, తర్వాత మనం రైజింగ్ ఇచ్చినప్పుడు ఎంత పవర్ సప్లై కావాలి, పెట్రోల్ ఎంత సప్లై కావాలి, ప్రతి ఒక్కటి ప్రోగ్రామ్ చేసి ఉంటారు. అందువల్లే చెప్తాము మేమైతే వైరింగ్ ఎక్స్ట్రా లైటింగ్స్ కానీ హారన్స్ కానీ ఏం పెట్టద్దండి అనేసి. ఎందుకు చెప్తామంటే దాంట్లో ప్రోగ్రామ్ చేసి ఉంటారు కాబట్టి దానికన్నా ఎక్కువ వోల్టేజ్ ఏమైనా సప్లై అయిందంటే ECU పోయే ప్రాబ్లం అయితే వస్తుంది. ప్రతి ఒక్కరు BS6 వెహికల్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. BS6 వెహికల్స్కి అయితే ఇలాంటి పొరపాటు అయితే చేయొద్దండి. ప్రతి ఒక్క పార్ట్ చాలా కాస్ట్ అయితే ఉంటాయి. మిడిల్ క్లాస్ వాళ్ళ అయితే ఇబ్బందులు అయితే పడతారు BS6 వెహికల్స్కి. మనము దాంట్లో ఎలా ఉంటాయో అలాగనే యూజ్ చేసుకోవాలి వెహికల్స్కి. ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కువ కాస్ట్ కాబట్టి ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తాననేసి వీడియోస్ అయితే చేస్తున్నాను. అలాగనే ఫ్యూల్ ఇంజెక్టర్ అంటే ఏంటి, తర్వాత యానిమేషన్ వీడియోస్ అయితే పెట్టినాను, లాంగ్ వీడియో. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఏమిటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఫ్యూల్ పంప్ కొత్తది అయితే చేంజ్ చేస్తున్నాము. ఈ ఫ్యూల్ పంప్ అయితే చేంజ్ చేస్తున్నాము. దాని కాస్ట్ ముందే అయితే చెప్పినాను నేనైతే. కాస్ట్ అంతా వెరీ కాస్ట్ అయితే ఎక్కువగా ఉంటాయి. దానికోసమే చెప్తున్నా, అన్ని వెహికల్స్ కొంచెం కేర్ఫుల్గా యూజ్ చేసుకోండి. BS6 వెహికల్ మైలేజ్ అయితే కన్ఫామ్గా మీకైతే 60 ఇస్తుంది. అన్నీ కరెక్ట్గా ఉంటాయి. ప్లగ్గు, ఎయిర్ ఫిల్టరు, పెట్రోల్ ఫిల్టరు, ఆయిల్ ఫిల్టర్ ఇలాంటివి అన్నీ కరెక్ట్గా ఉంటే మనకైతే మైలేజ్ అయితే 60 ఇస్తుంది కన్ఫామ్గా. ఇప్పుడైతే చేంజ్ చేసినాము ఈ వెహికల్కి అయితే. ECU ఉన్న ప్రాబ్లమ్స్, ఇంజెక్టర్ ఉన్న ప్రాబ్లమ్స్, పెట్రోల్ ఫిల్టరు, ఎయిర్ ఫిల్టరు అలాంటి ప్రాబ్లం ఎన్నో ఉన్న వీడియోస్ అయితే మనమైతే చేంజ్ చేసినవి. అంతా షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ అయితే ఉన్నాయి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియో చూస్తున్నారు కదా, ఆ వీడియో చూసినట్లు మనం ఏమైతే చేంజ్ అయితే చేసుకోవచ్చు ఫ్యూల్ పంపు. అలాగనే సర్వీస్ చేసిన వీడియోస్ కానీ ఉన్నాయి లాంగ్ వీడియోస్లో. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే యూస్ఫుల్గా ఉంటుంది వీడియో అయితే.
ఇప్పుడైతే చేంజ్ చేసినారు ఈ వెహికల్కి అయితే ఈసీయూ కానీ ప్రాబ్లం ఉన్న వెహికల్స్ ఎలా ప్రాబ్లం వస్తుంది అనేసి అయితే నేను వీడియో అయితే చేసినాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నేనైతే ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను. అలాగనే ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూసిన వారందరికీ. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేయలేదు. సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నాను.